హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. హరివాస్తు ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఎల్లవేళలా మీరందరూ బాగుండాలని, వాస్తుతో మనం చెప్పే రహస్యాలు మీరు ఇంప్లిమెంట్ చేసి మీరందరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండి ఒక మంచి శాస్త్రపరమైన ఇల్లు కట్టుకొని మీరందరూ బాగుండాలని ఎల్లవేళలా కోరుతూ మీ హరివాస్తు హరినండి. సో ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీ అందరి కోసం. సో చూడండి, ఈ 2025 ఉగాది అంటే ఈ ఉగాదికి ఇలాంటి ఇల్లు కడితే కోట్లు సంపాదిస్తారు అనేది ఒక టైటిల్ పెట్టాను. అంటే సో ప్రతి సంవత్సరము మనకు ఉగాది వస్తుంది, మరి ప్రతి సంవత్సరం మనం ఏదైనా కొత్త ధనం కోసం ముందుకు వెళ్తామా అంటే నిజంగా వెళ్ళమండి. ఏదో మనం ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరంలాగా చేసుకుంటున్నాం. బట్ అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి ఎవరైతే ఒక కొత్త ఇంటి నిర్మాణం చేసుకుంటారో వాళ్లకు కొన్ని రహస్యాలు నేను ఇక్కడ చెప్తాను. అలాంటి రహస్యాలు మీరు పాటిస్తే మీరు 100% కోట్లు సంపాదించే ఇంటి నిర్మాణం మీరు చేసుకోగలుగుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ గురించి మళ్ళీ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి అసలు ఎలాంటి నియమాలు మేము పాటిస్తే మేము ఒక మంచి తారా స్థాయిలోకి వెళ్తాము అనే డౌట్స్ చాలామందికి ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి సార్. కొంతమంది ప్రశ్న ఏముంటుందంటే, సార్ మీరు చెప్పిన ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ కోట్లు సంపాదించాలంటే మరి మా దశ బాగుండాలా, లేకపోతే మా దిశ అంటే మా ఇంటి యొక్క దిశ బాగుండాలా, ఎట్లా ఉండాలి అనేది కొంతమంది క్వశ్చన్ అడుగుతారు. అంటే ఎవరైనా కోటీశ్వరులు అయిపోతారా, ఎవరైనా ఎమ్మెల్యేలు అయిపోతారా? అలా ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొదటిది మీ జాతకంలో గనక ఆ బలం ఉంటే ఆ బలానికి తోడైన మీ ఇంటి బలాన్ని మనం యాడ్ చేస్తాం ఇక్కడ. అది వెరీ వెరీ పవర్ఫుల్. అర్థమైందా? సో ఇది మొదటి పాయింట్. సో మీ దశ బాగుంటే 100% మీరు ఒక మంచి ఇంటి నిర్మాణం చేసేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, శాస్త్రపరమైన మంచి పర్ఫెక్ట్ ఇంటి నిర్మాణం మీరు చేస్తే అది మీకు మీ యొక్క దశ 50% అయితే ఇది ఒక 50% యాడ్ చేసినప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. చాలామంది ఏం మాట్లాడతారంటే, సార్ మేము ఇల్లు కట్టిన తర్వాత చాలా బాగున్నాం సార్ అని మాట్లాడతారు. రైట్ అండి, నేను ఒప్పుకుంటాను. బట్ బాగుండడానికి సూపర్గా ఉన్నాం, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంటే వేరే, ఆ ప్రశాంతతనే వేరే. అసలు ఒక ఇంటి లోపల ఉన్నప్పుడు మా ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ, మేమందరం కలిసిమెలిసి ఉండే విధానం కానీ అసలు దానికి దీనికి చాలా తేడా ఉంది సార్. ఇది నిజంగా మాకు ఒక మంచి ప్రశాంతవంతమైన వాతావరణం ఇది తయారు చేస్తుంది అని కొంతమంది మాత్రమే మాట్లాడగలుగుతారండి. సంపాదించామని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఉండరండి. గుర్తుపెట్టుకోండి. సో మరి అలాంటి ఒక ప్రశాంతవంతమైన వాతావరణం మనం జనరేట్ చేయాలంటే మరి ఎలాంటి నిర్మాణం చేయాలి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో మీ దశ బాగుంటే ఇల్లు ఆటోమేటిక్ కట్టేస్తారు. బట్ ఒరిజినల్ సిస్టమ్ ప్రకారం మీరు కడితే సూపర్. ఏమేం చూసుకోవాలి? వర్గులు, మీ పేరు ఏదైతే ఉంటుందో అంటే పిలిచే పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుకి తగ్గట్టుగా వర్గు. సో జనరల్గా పిలిచే పేరును ఎందుకు మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అంటే, చాలామంది మన జన్మ నక్షత్రానికి వచ్చే పేరు ఉంటుంది కదా, మొదటి అక్షరం, ఆ అక్షరంతోనే చాలామంది పేర్లు పెట్టేస్తారు. సో అదే పిలిచే పేరులాగా పెట్టేస్తారు. అలా ఉన్నప్పుడు 100% అది మాత్రమే మనం తీసుకోవాలి. అంటే జన్మ నక్షత్రానికి జన్మ నామం అంటాం కదా, ఆ నామానికి సంబంధించిన అక్షరంతో ఉన్నదే ఫస్ట్ ప్రయారిటీ మనకు. సెకండ్ ప్రయారిటీలో సార్ మాకు జన్మ నక్షత్రం లేదు అంటే నామ నక్షత్రం పిలిచే పేరు తీసేసుకోవచ్చు. ఈ వర్గుల ప్రకారం మీరు ఇంటి నిర్మాణం చేస్తే సూపర్. వర్గు అంటే ఏంటి సార్ అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇట్లా మీ ఇల్లు ఉందనుకోండి, ఇది తూర్పు ఫేసింగ్. సో మీ వర్గు ప్రకారం తత్తాదన్న, సో నవీన్ అనే ఒక పేరు వచ్చింది. రైట్, ఇక్కడ చూడండి, నవీన్ అనే పేరు వచ్చినప్పుడు కరెక్ట్ పడమర వైపుకి ఇల్లు కట్టి పడమరలో ఒక భాగం ఖాళీ, దక్షిణంలో ఉత్తరంలో సమానమైన ఖాళీ, తూర్పులు అన్నిటికంటే ఎక్కువ ఖాళీ, ఇట్లాంటి ఇల్లు కడితే ఈయనకు సూపర్గా కలిసి వస్తుంది. సో ఖండము అని మాట్లాడుతున్నాం మళ్ళీ. సో ఇలాంటి ఖండం అంటే ఏంటంటే మనకు తూర్పు ఖండం, ఆగ్నేయ ఖండం, దక్షిణ ఖండం, నైరుతి ఖండం, పడమర ఖండం, వాయువ్య ఖండం, ఉత్తరాఖండం, ఈశాన్య ఖండం. సో ఇక్కడ నవీన్ అనే పేరుకి పడమర ఖండం సూపర్గా యోగిస్తుంది. బై మిస్టేక్ ఇతనికి పడమర ఖండం పెట్టడానికి తూర్పు ఫేసింగ్ లేదు సార్, ఏం చేయాలంటే దీనికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఆల్రెడీ
వర్గుల ప్రకారం హరివాస్తు అనే వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఖండాల ప్రకారం ఇంటి నిర్మాణం ఎలా చేయాలో కూడా వీడియో చేయడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం మీరు మా హరివాస్తు ఛానల్లో చూడండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నక్షత్రాలు అని మాట్లాడాం. సో నక్షత్రాలు అని మాట్లాడినప్పుడు మీ యొక్క నక్షత్రాలు అంటే పేర్లు మనకు సింపుల్ అండి. జన్మనామం యొక్క ఆ నామం మొదటి అక్షరం తీసుకుంటే వర్గులు వచ్చేస్తాయి, నక్షత్రాలు వచ్చేస్తాయి, ఖండాలు వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. సో నక్షత్రాల ప్రకారం అంటే మీది ఏ నక్షత్రం అయితే ఉంటుందో మీకు ఒక సరైన స్థానం ఉంటుంది. అంటే మీరు తూర్పుకేసి ఇల్లు కట్టాలా, పడమరకేసి ఇల్లు కట్టాలా, దక్షిణానిక, ఉత్తరానిక, అసలు ఏ ఫేసింగ్ తీసుకోవాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ దశ దిశ అన్నాం. ఏ దిశలో మీ ప్రధాన ద్వారం ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాస్తులో మొట్టమొదటి పాయింట్స్ ఇందులోనే ఉంటాయి, మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇది మొదటిది. రెండవది జన్మ నక్షత్రానికి ఇంటిని సెట్ చేయడం. చాలామంది ఏం మాట్లాడతారు అంటే ఏదో మేము ఇల్లు కట్టుకున్నాం సార్, అది రాంగ్ అండి. ఇల్లు కట్టుకోవడం వేరే, ఏదో నేను పెళ్లి చేసుకున్నా అని ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఎట్లా? మీ యొక్క నక్షత్రానికి మీ జాతకానికి మ్యాచ్ అయిన అమ్మాయి ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు మీరిద్దరూ చాలా ప్రేమగా ఉండి మంచి మాట్లాడుకోవడము, అర్థం చేసుకోవడం, ఇవి ఒక 10 మంది చూస్తే 10 మందికి జలసీ ఫీలింగ్ అవుతుంది. అంటే అంత బాగుండాలనేది ఇక్కడ పాయింట్. అలాగే మీ ఇంటికి అంటే మీ యొక్క నక్షత్రాలకు మీరు కట్టే ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలతకు పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ అనేది ఉంటుంది. అంటే మీ నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో మీ ఇంటి యొక్క చుట్టూ కొలతకు సంబంధించి అంటే లోపల కొలతలు కానీ బయట కొలతలు కానీ ఆ కొలత అసలు ఎంత కొలతలో మీకు ఇంటి నిర్మాణం చేస్తే మీ అందరికీ ఆ ఇంటి లోపల అడుగు పెట్టిన మరుక్షణం ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది. అలాంటి లెక్కలు ప్రస్తుత కాలంలో స్థపతులు మాత్రమే పెద్ద పెద్ద దేవాలయాలకు కడుతున్నారు. అర్థమైందా? నేను వచ్చేసేసి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, మొదటిది. సో ఆల్రెడీ డాక్టర్ కోర్స్ అనేది 2016లో చేసేసాను, ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా అయిపోయింది. దాని తర్వాత వదిలేసాను, అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాస్తులోకి వచ్చాను. వాస్తులోకి వచ్చిన తర్వాత మన పూర్వీకులు పాటించిన విధి విధానాలన్నీ తీసుకొని వచ్చేసాను, అది అయిపోయింది. దాని తర్వాత ఆయాది వాస్తు నేర్చుకున్నాను, అంటే స్థాపత్య వేదం నేర్చుకున్నాను. స్థాపత్య వేదంలో ఎన్నో రహస్యాలు మనకు దొరికిపోయినాయి. సో మనం ఇప్పుడు పాటిస్తుంది ఏంటంటే ఆయాది వాస్తు, అంటే ఖచ్చితంగా వాస్తుకి ఈ ఆయాది గణితంతో పాటే చేయాలి. అలాంటి ఆయాది గణితమే మీ యొక్క అందరి నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ ఒక ఇంటి నిర్మాణం చేసేదన్నమాట. అర్థమైందా మీకు? సో ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఇది. సో జన్మ నక్షత్రాలకు ఇంటిని సెట్ చేయడం. సో నెక్స్ట్ డిగ్రీలకు సెట్ చేయడం. అంటే చాలామంది ఏదో మాకు ఇల్లు తీసుకున్నాము, ఒక స్థలం తీసుకున్నామంటే కుదరదండి. ఖచ్చితంగా ఈ యూనివర్సల్ గ్లోబ్ మీరు చూస్తే ఎలాగైతే రొటేషన్ ఉంటుందో ఆ రొటేషన్లో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక భూగోళంలో రన్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉంటుంది. సో కరెక్ట్ 90 డిగ్రీస్కి అనుకూలంగా మీ ఇంటి నిర్మాణం చేశారనుకోండి, ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది మీకు ఆటోమేటిక్గా మీ ఇంటి లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎట్లుంటుందంటే ఈ భూమికి అనుకూలంగా ఈ యొక్క వాతావరణానికి అనుకూలంగా మీ ఇంటి నిర్మాణం జరుగుతుంది. అంటే ప్రకృతికి అనుకూలం అనొచ్చు. అలా కాకుండా మేము ఇలా కట్టాం సార్ అన్నారు అనుకోండి, అట్లా రాంగ్ అనమాట. మీరు జస్ట్ అర్థం చేసుకోండి పాయింట్. సో ఇది 100% రాంగ్ అనమాట. సో ఇలాంటి నిర్మాణం కట్టాలి. సో ఇక్కడ డిగ్రీస్కి ప్రాముఖ్యత అదనమాట. సార్ మాకు అది లేదు, సరే లేనిది వదిలేసేయండి, లేదు. సో మిగతావన్నా పాటించండి. ఒకటి లేదు, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి 4 ఆన్సర్స్ వస్తాయి. సార్ నాకు ఇది తెలియదు, అది తెలియకపోతే వదిలేసే, మిగతాది తీసుకో. మీకు 10 ప్రశ్నలు వచ్చాయి, ఒక 100 ప్రశ్నలు వచ్చాయి, 100 రాయాలి. సార్ నాకు 40 తెలుసు, సరే 40 రాయండి, మీరు పాస్ అయితే చాలు కదా. అట్లీస్ట్ మనం ఎంత చేయగలుగుతామో అంత చేసుకోండి. అర్థమైందా నా పాయింట్? అదొకటే. ప్రతిదీ నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇవి కాదు. ఎంతవరకు మనం చేయగలుగుతామో అంత చేసుకోండి. రైట్. నెక్స్ట్ పదమండలికి అనుకూలం. అంటే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అసలు రూమ్ కొలతలు ఎంతెంత రావాలనేది కూడా శాస్త్ర ప్రకారమే ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టుగా నాకు మాస్టర్ బెడ్రూమ్ ఇంత ఉండాలి, నాకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నదైనా పర్లేదు, నాకు బాత్రూమ్ పెద్దది ఉండాలి, కిచెన్ చిన్నదైనా పర్లేదు, లేదంటే పెద్ద కిచెన్ కావాలి, ఓపెన్ కిచెన్ కావాలి, నాకు పూజ రూమ్ చాలా పెద్దది పెట్టుకుంటాను, నాకు పూజ రూమ్ చాలా చిన్నది కావాలి, ఇట్లా ఉండవండి.
శాస్త్ర ప్రకారం అంటే ఒక ఇంటిని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాలామంది సార్ నేను పెద్ద డోర్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ ముఖం ఉంది, ఈ ముఖం యొక్క సైజ్ ఇట్లా ఒక 6 ఇంచెస్, ఇట్లా ఒక 8 ఇంచెస్ అనుకుందాం. సో వీటికి నోరు ఎంత ఉంది అంటే ఒక 2 ఇంచెస్ ఉంది. ఇదిగోండి 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంది. నేను దీన్ని ఓ 6 ఇంచెస్ పెట్టుకోవచ్చా సార్ అని ఇట్లా పెద్ద నోరు వస్తుంది, పెట్టుకోవచ్చు? అట్లా పెట్టుకోకూడదండి. నేను మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవడానికి ఉండదండి. ప్రతి దానికి నియమాలంటూ ఉంటాయి. ఒక ఇల్లు ఎంత తీసుకోవాలి, ఆ ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా డోర్ ఎంత రావాలనేది శాస్త్రపరంగా లెక్కలు ఉంటాయి. మా దగ్గర ప్లాన్ తీసుకున్న వాళ్ళకు మీరు చూడండి 5 పేజెస్ 4 పేజెస్ ప్లాన్స్ ఇస్తాం. అందులో మొత్తం డీటెయిలింగ్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో మీకు కావాలంటే ఒక ఎపిసోడ్ కూడా నేను చేస్తాను, చూద్దాం అది. సో ఇంటిని సెట్ చేయడం ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ డిగ్రీస్, పదమండలి అంటే ఇప్పుడు నేను చెప్పేశాను, సరైన ద్వారస్థానం అంటే మీ నక్షత్రానికి అనుకూలంగా, దిశకు అనుకూలంగా ఎక్కడ ద్వారం పెడితే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో అక్కడ ద్వారం అనేది 100% ప్లేస్మెంట్ చేయాలి. సో ఇది నెక్స్ట్. ఇక్కడ ప్రధానంగా ఇంకా ఏంటంటే శుద్ధి అని మాట్లాడుతున్నాం, సరైన భూమి అని మాట్లాడుతున్నాం. అంటే ప్రస్తుతం ఏమైపోతుందంటే ఒక సిటీ దాటిన తర్వాత పొలాలు ఏవైతే నల్లరేగడి భూములు ఉంటాయో అది ఒరిజినల్గా కేవలం సేద్యానికి మాత్రమే, అంటే పంట పొలాలకు మాత్రమే. కానీ దాని మీద కూడా జస్ట్ మొరం పోసేసి మీకు ఎర్రమట్టిలాగా చూపించేసి దాని మీద కూడా ఇంటి నిర్మాణాలు చేసేస్తున్నారు. ఇది మన పరిస్థితి. ఇంకేం చేయాలో అర్థం చేసుకోండి. సో సరైన భూమి అంటే మనకు మంచి స్ట్రాంగెస్ట్ భూమి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భూమి లోపల ఎలాంటి శల్యాలు లేకుండా ఉండడం ఇంపార్టెంట్. అందుకనే శుద్ధి అని మాట్లాడాం. సో 6 అడుగుల వరకు చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ముహూర్తం. అసలు మనం ఎప్పుడు మొదలు పెట్టాలి? అసలు జనరల్గా చాలామందికి ఒక విషయం ఏం తెలియదంటే అసలు తూర్పు ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి, దక్షిణం ఎప్పుడు, పడమర ఎప్పుడు, ఉత్తరం ఎప్పుడు. ప్రతిదానికి 2 నెలలు మాత్రమే టైం ఉంటుందండి. 2 నెలలు దాటిందనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరమే. సో అంత పక్కాగా ఉంటుందండి ముహూర్తాలు. కానీ ఇప్పుడు సాధారణ సిద్ధాంతులు అనుకోండి, లేదంటే ఈ ముహూర్తాలు ఇచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తున్నారు. అది రాంగ్ సిస్టమ్ అండి. ఒరిజినల్ శాస్త్రంలో అలా ఉండదు. ఇది ఒక్కటే కొంచెం మైండ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా కోట్లు సంపాదిస్తారని చెప్పాను నేను. సో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, రైట్. కోట్లు సంపాదించడానికి మీరు ఇన్ని పాటించిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు ఏ ఇంటి నిర్మాణం అయితే చేసి ఆ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటి లోపల మీకు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండవు. మీ ఫ్యామిలీ మొత్తం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వృత్తిలో ప్రశాంతత ఉంటుంది. మీరు ఏది అనుకుంటారో అది ఆటోమేటిక్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఆ అవకాశాలు ఉంటాయంటే మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు స్టెప్ వేసే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక శాస్త్రపరమైన ఇంటి నిర్మాణం మీరు చేస్తే ఆ ప్రశాంతవంతమైన వాతావరణంలో ఒక మంచి డిసిషన్స్ తీసుకోవచ్చు. ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండవు. మీరు కేవలం నెలకు 5,000 10,000 సంపాదించినా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సో సంపాదించిందంతా ఆటోమేటిక్ మీకే. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ప్లానింగ్స్ చేయాలి, ఇవన్నీ ప్రశాంతంగా ఆలోచిస్తారు. కాబట్టి మీరు తీసుకునే డిసిషన్స్ అనేవి రైట్ అవుతాయి. మీ యొక్క దశ అనేది పర్ఫెక్ట్ ఉండి అలాంటి ప్రాపర్ ఇంటి నిర్మాణం మీరు చేసుకుని ఆ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ మీరు ఒక రేంజ్లోకి ఎదిగిపోతారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకుంటాం సార్, ఏదో కరెక్షన్ చేసుకుంటాం, అందులో ఏమీ ఉండదండి. మీరు శాస్త్రపరంగా కావాలంటే పూర్తి ప్లానింగ్ అనేది ఒక ప్రొఫెషనల్తోనే డిజైన్ చేసుకోవాలి. అందులో నేను ఒక ప్రొఫెషనల్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారో చేపించేసుకోండి, సింపుల్. అందులో అభ్యంతరాలు ఏమి ఉండవు. ఎవరైనా చేయని మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఇంటి ఫ్యామిలీ మొత్తం తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరూ బాగుండాలని కోరుకునేది. కాబట్టి ఒక మంచి నిర్మాణం చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి అయినా ఒక మంచి డిసిషన్ మీరు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. ధన్యవాదాలు.